నమస్కారం మిత్రులారా, ల్యాబ్ టెక్నీషియన్ ఛానల్కు స్వాగతం. ల్యాబ్లో ముఖ్యమైన పరికరం సెంట్రిఫ్యూజ్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మైక్రోస్కోప్ మరియు వాటి భాగాలు తెలుసుకున్నారు. సెంట్రిఫ్యూజ్ను ద్రావణం సాంద్రత ఆధారంగా ఘనపదార్థం మరియు ద్రవ పదార్థాన్ని వేరు చేయడానికి ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్, బ్లడ్ ఉన్న ట్యూబ్ను సెంట్రిఫ్యూజ్ చేయడం వల్ల ప్లాస్మా లేదా సీరం మరియు రక్త కణాలు వేరు చేయవచ్చు. సెంట్రిఫ్యూజ్ అనేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా ఘన పదార్థాలు మరియు ద్రవ పదార్థాలు వేరు చేయబడతాయి. సెంట్రిఫ్యూజ్లో బకెట్స్ 4, 6, 8, 16 ఈ విధంగా ఉంటాయి. ఇది ఒక ఎలక్ట్రిక్ మోటార్తో పనిచేస్తుంది. దీనిపై మాన్యువల్, టైమర్ మరియు ఆర్పిఎం సూచించే విధంగా కొన్ని బటన్లు ఉంటాయి. మనము సెంట్రిఫ్యూజ్ చేసేటప్పుడు బ్యాలెన్స్గా ఉండే విధంగా చూసుకోవాలి మరియు సెంట్రిఫ్యూజ్ లిడ్ మూసివేసిన తర్వాతనే సెంట్రిఫ్యూజ్లో ఆన్ చేయాలి. కొన్ని సెంట్రిఫ్యూజ్లు లిడ్ మూసివేసిన తర్వాతనే ఆన్ అవుతాయి. అయితే మనము మాన్యువల్గా సెంట్రిఫ్యూజ్ ఆపరేట్ చేసేటప్పుడు ఆర్పిఎం చూసుకోవాలి, టైం సెట్ చేసుకోవాల్సి వస్తుంది. అదే టైమర్ ఉంటే 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు టైమర్ సెట్ చేసి ఆర్పిఎం సెట్ చేసి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది. పూర్వకాలంలో టెక్నాలజీ ఇంతగా డెవలప్ కాకముందు సెంట్రిఫ్యూజ్ చేతితో తిప్పేవారు. ఇలా చేతితో తిప్పడం ద్వారా మనకు కావాల్సిన ఘనపదార్థం, ద్రవ పదార్థం వేరు చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఆటోమేటిక్ మరియు అడ్వాన్స్ సెంట్రిఫ్యూజ్లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనము బ్యాలెన్స్ అనేది చూసుకోవాలి. ఇది ఇన్విట్రో ల్యాబ్లో వాడే సెంట్రిఫ్యూజ్. ఈ విధంగా బ్లడ్ సెంటర్లో కూడా సెంట్రిఫ్యూజ్ వాడి ప్లాస్మా మరియు బ్లడ్ సెల్స్ వేరు చేస్తారు. ఇందులో కూడా బకెట్స్ ఉంటాయి మరియు ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. ప్లాస్మా మరియు ఆర్డీపీ వేరు చేయడానికి టైం, ఆర్పిఎం మరియు టెంపరేచర్ సెట్ చేసుకునే విధంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ సలహాలు కమెంట్ రూపంలో తెలియజేయండి మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు.